నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేటీఆర్ కు షాక్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. సిరిసిల్ల 5వ వార్డులో సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించాల్సి ఉండగా ఆ సమయానికి అధికారులు భవనానికి తాళాలు వేశారు. దీంతో కేటీఆర్ ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మౌనిష, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మాజీ మున్సిపల్ శాఖ ఇటు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కు మున్సిపల్ శాఖ అధికారులే జలకిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు మున్సిపల్ వర్గము ఈ నెల 28తో పూర్తి అవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు సిరిసిల్ల పట్టణం లోపల పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించేలా కేటీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యం లోపల పలు అభివృద్ధి పథకాలతో పాటుగా సిరిసిల్ల 5వ వార్డు లోపల నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్ ని కూడా కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకైతే ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ మరికొద్ది సేపట్లో సిరిసిల్ల వస్తాడు అనేటువంటి సమయం లోపల కమ్యూనిటీ హాల్ కైతే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు తాళమేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది వ్యక్తులు ఆ మున్సిపల్ హాల్ యొక్క నిర్మాణ నాణ్యత పైన ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఫిర్యాదులు రావడంతోనే ఆ మున్సిపల్ అధికారులు ఆ కార్యాలయానికి తాళం వేసినట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే సిరిసిల్లో కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించకుండానే మిగతా కార్యక్రమాల లోపల కేటీఆర్ పాల్గొన్నాడు. అయితే నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు పలు అభివృద్ధి పథకాలను సిరిసిల్లకు కేటాయించినటువంటి కేటీఆర్ ఈ రోజు అది మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు సిరిసిల్లకు రావడంతో అయితే ఈ మున్సిపల్ శాఖ అధికారులు జలకివ్వడం అయితే ఇప్పుడు చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మౌనిష. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.